విశాఖ పేలుడులో అసలు షాక్ తింటున్నది ఏంటంటే పోలీసులు ఫోన్ చేసినా యజమాని స్పందించరు, అధికారులు ఫోన్ చేసినా స్పందించరు, ప్రభుత్వమే మంత్రులే ఫోన్ చేసినా స్పందించరు. ఎక్కడున్నారంటే మా యజమాని చెప్పాలి, మా యజమాని చెప్పాలంటారు. ఇక్కడేమో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళకి కంపెనీ మేనేజ్మెంట్ డబ్బులు కడతంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. కానీ వాళ్ళు అదేం చెప్పకపోయేటప్పటికి ఎవరు చెప్పాలి? అక్కడ ఏ కింద మేనేజర్ స్థాయిలో వ్యక్తులు కూడా అక్కడ చనిపోయారు. ఎవరు చెప్పాలి ఆ టైంలో? అదే సందర్భంలో చెప్పే సెకండరీ మేనేజ్మెంట్ లెవెల్ లేకపోవడం అన్నటువంటిది పెద్ద సమస్య వచ్చింది. ఇప్పుడు ఈ వ్యవహారంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని ₹1 కోటి పరిహారం పడింది. ఎందుకని? ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు నిన్నటి నుంచి కూడా. ఈవెన్ మృతదేహాలు గుర్తుపట్టలేనంత దారుణమైన స్థితిలో ఉంది. 40% 50% గాయాల పాలైనటువంటి వాళ్ళదైతే నరకం అనుభవిస్తున్నారు అక్కడ ఆసుపత్రిలో. అలాంటి సందర్భంలో ఇప్పుడు ఆ యాజమాన్యపు నిశ్శబ్దం అన్నది అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.